హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్ళిళ్ళల్లో చేసే వెజ్ పులావ్ చాలా ఫ్లేవర్గా ఉంటుంది కదా. అయితే అంతటి టేస్టీ వెజ్ పులావ్ ఫంక్షన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ పులావ్ లంచ్ బాక్స్లో కానీ, లంచ్కి కానీ, ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ మంచి రైతాతో లేదా ఏదైనా వెజ్ కర్రీతో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంత ఫ్లేవర్ఫుల్ పులావ్ ఎలా చేయాలో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పులావ్ చేయడానికి నేను 400 గ్రాముల బాస్మతి రైస్ని ముందుగా సోక్ చేసుకున్నాను. ఈ గ్లాస్ 200 గ్రాములు. దీంతో ఒక బౌల్లో 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వేసుకుని గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మెతుకు పొడి పొడిగా చక్కగా విడివిడిలాడుతూ వస్తుంది. ఇందులో కూరగాయలు మనకి నచ్చినవి వేసుకోవచ్చు. అన్ని రకాల కూరలు సన్నగా తరుక్కుని చాప్ చేసి పెట్టుకున్నాను. అయితే పులావ్కి మంచి ఫ్లేవర్ రావాలంటే పుదీనా వేయాలి. సీజన్లో ఇప్పుడు మనకి కాలీఫ్లవర్, పచ్చిబటానీ దొరుకుతున్నాయి. ఇవి కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక గిన్నెలో 4 గ్లాసులు నీళ్లు వేసుకుని ముందుగా మీల్ మేకర్ సోయాని నానబెట్టుకోవాలి. ఈ పులావ్కి ఈ సోయా అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వేసుకుని వేడి నీళ్ళల్లో 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అయితే తర్వాత ఇందులో నీళ్లు తీసేసి చల్ల నీళ్లు వేసుకుని దీన్ని మొత్తాన్ని చేత్తో స్క్వీజ్ చేసుకుని అంటే నలిపి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 4 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. మనం 2 గ్లాసులు బాస్మతి రైస్కి 4 గ్లాసులు నీళ్లు సరిపోతాయి. ఇందులో నేను బిర్యానీ దినుసులు అలాగే పుదీనా, కొత్తిమీర వేసుకుని తెల్లగా ఆగేంత వరకు ఉంచుకున్నాను. వేరే కడాయిలో 2 స్పూన్లు నెయ్యి, 3 స్పూన్లు నూనె వేసుకుని గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి. మనకి పెళ్ళిళ్ళల్లో జీడిపప్పు తగులుతూ ఉంటుంది అక్కడక్కడ, చాలా టేస్టీగా ఉంటుంది. పెళ్ళిళ్ళ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. అయితే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేసుకుని మనం తరిగి పెట్టుకున్న కూరలన్నీ వేసుకోవాలి. బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, పచ్చిబటానీ ఇవన్నీ ఈ కడాయిలో వేయించుకోవాలి. ఇదే ప్రాసెస్ మీరు కుక్కర్లో చేస్తే ఒకలా ఉంటుంది. ఇలా కడాయిలో నూనెలో కూరగాయలు వేయించుకుని చేస్తే వేరేలా ఉంటుంది. మ్యారేజ్ స్టైల్లో ఎలా చేస్తారో తెలుసుకుంటున్నాం కాబట్టి మీకు కుదిరినంత వరకు కడాయిలో చేయడానికి ప్రయత్నించండి. అన్ని కూరగాయలు వేసుకుని ఫ్రై చేసుకున్నాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ పులావ్కి ఎక్కువ మసాలా లాంటివి వేయకూడదు. ఫ్లేవర్ మైల్డ్గా ఉండాలి కాబట్టి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూను గరం మసాలా, హోల్ గరం మసాలా అండి ఇది. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా ఉంటుంది. మీకు కావాలంటే 1/2 టీ స్పూన్ విడిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. మెయిన్ పదార్థమైన పుదీనా కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేగితే పులావ్కి టేస్ట్ బాగుంటుంది. ఇందాక మనం ఏదైతే తెల్లకాగే నీళ్లు పక్కన పెట్టుకున్నామో ఒక గిన్నెతో, ఆ నీళ్లు ఈ కడాయిలో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక 5 నిమిషాలు నీళ్లు బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. నీళ్లల్లో మనం హోల్ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ కడాయిలో హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, ఏలక్కాయ, మరాఠీ మొగ్గు ఇలాంటివి వేసుకోక్కర్లేదు. నీళ్ళల్లో మనం హోల్ గరం మసాలా వేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అంతా నీళ్ళల్లోకి దిగి చక్కగా పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. పైన మళ్ళీ 1 స్పూను నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ చూసుకుంటూ ఉండాలి. ప్రెషర్ కుక్కర్లో చేసినప్పుడు 2-3 విజిల్స్ పెడతాం, కానీ ఇలా కడాయిలో చేసినప్పుడు మాడిపోకుండా 2-3 సార్లు మధ్య మధ్యలో చూసుకుంటూ నీళ్లు మొత్తం ఇంకేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. అయితే ఫైనల్ టచ్అప్గా పులావ్ ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి. ఈ విధంగా మీరు ఒకసారి కడాయిలో పులావ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంకా ప్రతి వీకెండ్కి ఇలానే చేసుకుంటారు. అయితే ఈ పులావ్ చేసినప్పుడు మంచి వాసన గుమాలిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా పక్కింటి వరకు వాసన అయితే వెళ్తుంది. అయితే ఈసారి వెజ్ పులావ్ చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఫ్లేవర్తో, మైల్డ్ ఫ్లేవర్తో ఈ పులావ్ని మనకి నచ్చిన రైతాతో, ఏదైనా మసాలా కర్రీతో ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.